ఇంకా నేల కూడా ఉన్నారు నేలకి అందరికీ పెడతాను వెళ్తాను ఇప్పుడు అబ్బాయి తీసుకెళ్ళి బలం పని వచ్చింది 6 రోజులు 4 రోజులు చేసి వెళ్తున్నారు. మళ్ళీ వీళ్ళకు పొలం మీద ఆధారపడేవాళ్ళు కదా, ఇంకా వీళ్ళకి జూన్ కాంచే మొదలవుతాయి. అందుకని చెప్పేసి ఈ నెలలో మాట్లాడుకొని వెళ్తారంట. వచ్చేదంతా ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడ ఉండేది జాగ్రత్తగా ఉండి పిల్లలు ముట్టుకోండి. కాకంటే ఈ ఆడపిల్లలు పుడితే మమ్మల్ని ఏడడం, మమ్మల్ని ఏడిపేయడం. బాగా డబ్బులు ఇచ్చా ఇప్పుడే వెళ్ళింది బాబాయ్ పైకి. నెలకి వస్తా ఉంటా నీకు నేర్చుకో. మళ్ళీ ఎప్పుడు గుబులు మళ్తే అప్పుడు బాగా తీసుకొస్తారా, నీకెందుకు బాధ? నాలుగు వెళ్ళారా పైకి జాగ్రత్త బండి మీద. టైం ఇప్పుడే 10 అవుతుంది అంట. బొంగ నిండింది, నీకాడ నిండితే సరిపోయింది. ఎట్లా అడుగుతా ఉంటారా రే, మా కూతురున్నారులే అప్పుడు తెలిసిద్ది. అంటే ఆడుకున్న వాళ్ళకి అందరూ తప్పదు. ఇంకా తెలిసి కావా పొలం నెక్స్ట్ మంత్ లో వేసేది, పోయి మాట్లాడుకొని రండి. మళ్ళీ ఎందుకు ఆ సామాన్ మొత్తం తీసుకుపోవడం. మళ్ళీ 10 రోజులు మాట్లాడతాను. ఇంకేంది బాబు, మా అమ్మాయి జాగ్రత్త, మా అమ్మాయిని ఏడిపిస్తున్నాం అంట. మీకు రేలిద్ది ఆశ్రీ. అరే ఆదర్శగా మీకు రేలిద్ది మా అమ్మాయి ఏడిపిస్తే. అవి పచ్చి ఏం బాగుంటాయి, ఇంటికి పోయినాక నల్ల కొట్టుకుని తినండి. ఇవే బాదం తింటున్నాను. జుట్టు పీదండి ఏంది, జాగ్రత్త మరి. ఫోన్ చేయండి నాకు. మళ్ళీ వచ్చేది ఉందా లేకపోతే ఏంది? మాట్లాడుకొని ఒక నెల గ్యాప్ ఉంటే మళ్ళీ రండి, మళ్ళీ పని చేసుకోవచ్చు. ఇక్కడ సరిపోతుంది. మధ్యలో ఖాళీ ఉంటే పొలాలు మాట్లాడుకుని మాకు కూడా మాట్లాడతారా పొలా? ఏమా ఒక 5 ఎకరాలు చూడండి మరి. మాకు కూడా చూసి మీరు మాట్లాడండి. ఆడపిల్ల అవుతుందంటే ఇంట్లోంచి ఒక ధనలక్ష్మి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. మా అమ్మాయి మ్యారేజ్ కాకముందు అసలు ఎంత గోల్డ్ కొన్నామో. ఆడపిల్ల బంగారం బంగారం అని అంటారా, దేనికంటారో నాకు అప్పుడు అర్థమైపోయిందన్నమాట. మా అమ్మాయి ఉన్నప్పుడు ఒక 5 చెవులు 6 చెవుల దాకా బంగారం చేపించుకొని చాలా బాగుంది. ఎప్పుడు చేతినంటే మా అమ్మకి డబ్బులు ఉండేది. అలాంటిది ఇంకా మా అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేసి ఇంకా అత్తారింటికి పంపించామో అప్పటి నుంచి అంత కరువు అయిపోయింది. తర్వాత ఆ కరువు మళ్ళీ ఎలా తీరింది తెలుసా? సుహాసిని ఇటు మమ్మీ. ఏమో అసలు వీడియో చూడదు ఏమల్ల ఇంకా కరువు తీరిపోయి మళ్ళీ మాకు ధనలక్ష్మి పుట్టి మా బంగారం పుట్టిందన్నమాట. మళ్ళీ ఏంటిమా కాయా? ఈ బంగారం పుట్టినాక బంగారాలే. సరే అండి, మరి ఇంకా బుడ్డోని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. తర్వాత రాజకుమార్ ఏమో ఇంకా హాస్పిటల్లో ఉండి పుట్టోడు కావాల్సిన మెడిసిన్ రాస్తే సిరప్లు అవి ఎట్ట వాడాలి ఏందని చెప్పేసి చదువుతుంటే తీసుకుని వస్తుంది మెడిసిన్. ఇంకా తీసుకొని బయలుదేరదాం.
శ్రీ సాయి తేజ బలరాం పిల్లల వైద్యశాల. చాలా బాగా చూస్తాడు డాక్టర్ అయితే. రాపిస్తున్నా మొత్తం పిల్లలు అంతా బాగా అంటున్నా. ఇంకెళ్దాం మరి బట్టల తీసుకుందాంపా. ఇంకా బొడ్డుని హాస్పిటల్ చూపించుకొని తర్వాత ఇంకా ఈయనకి రోజువారి బట్టలు లేవు, అందుకని చెప్పేసి ఈరోజు తీసుకోవడానికి ఇంకా ఇక్కడికి వచ్చాము నాన్నమ్మ గారికి. మేము కూడా సాస్ బాబుకి సుహాసినికి అలానే వీరికి ఒకసారి కాంబో తీసుకున్నాం 1000 రూపాయలకి. అలానే రేటు కూడా బాగా కుదిరిచ్చింది, అందుకని చెప్పేసి అవకాడికి వచ్చాం అన్నమాట. ఏ రాజే బొట్టోడి బాగున్నాయి, రిలాక్స్. కొత్త మాలు చూపించమని అవనే యాడ ఎప్పుడూ పాత మాలు అయితే 5 జతలా. ఇంకా బొట్టుడుగా రోజు పడ్డాయర్లా. సువాసన నీకు కూడా వద్దా? నీకైనా తీసుకోవట్లేదులే బొట్టుడికే. లేవనుకుంటా. ఏ అన్నం తిన్నావా? ఏం కూర వండావు? పప్పు సారా? చికెన్ తీసుకోవాలా? మా భార్య బాగా చేసిద్ది, ఒకసారి పిలుస్తాలే. ఈసారి వచ్చినప్పుడు కూర తింటావా? మరి చికెన్ తీసుకొస్తాం. మంచితనం ఉంటే చాలంటావా? అంతేనమ్మా. అది అయ్యాను ఇంకా తీసుకోవాలి, తొందరగా తీసుకువెళ్దాం. ఇంకా ఈరోజు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండ లేదు, వాతావరణం బాగా ముబ్బులేసి చల్లగా ఉంది వాతావరణం. పోయి బనానా చూస్తే అవుతాం ముందు మనం. అరే పట్టాడా వీడికి ఏందో ఈ చూసి అవుతున్నాయి. ఎటు చూడు నాన్న, నిన్ను చాలా మంది చూపిమంటున్నాడు చూడు. అటుకు పొట్టిగాడు. ఏంటి గ్లౌజులు నీకెందుకు మా? వీడియో యూట్యూబ్ ఛానల్ అందులే. చెల్లు ఉంది నీకు? టచ్ చెల్లు ఉంది నీకు? టచ్ చెల్లు వస్తావు నువ్వు. తీసుకో. రేట్లు కుదిరి చెప్పు. వీడియోలో చాలా మంది నీ దగ్గరకు వస్తారు చూసిన వాళ్ళు. రేటు తక్కువలు ఎత్తే నీ కాడికే ఎవకాడికి రండి, తక్కువలు వచ్చిద్ది అన్ని. ఏదైనా రాజీ నాకు లోన్ పని లేవు, తీసుకోమా. నాకు రంగులు కదా మామూలే. సరే ఇవ్వండి. సరే తీసుకొని కానీ మరి. ఓకేనండి, తీసుకొని బయలుదేరదాం మరి. ఆ రేటు కూడా మాట్లాడదాం. ఎంత చెప్పింది రాజే? రేటు కుదిరి చెప్పమ్మా. మనం కూడా తీసిపోయాం, గుర్తుందా లేదు? 1000 రూపాయలు తీసిపోయాం మా పిల్లలందరికీ. రాజీ అటు ఇటు తీసిపోతుంటే అక్కడ ఎవరికి అడగొద్దు, అమ్మమ్మ కాడికి వెళ్దాము, అమ్మమ్మ అయితే ఇచ్చిద్ది బాగా అని చెప్పింది. బామ్ని రేట్లు మనిషిని రెండోసారి రాబడుకున్నట్టు చేయాలా. 900 అంట ఆడమ్మా. సరేనండి, బేరం మాట్లాడుకొని పోదాం అండి. ఎంత తీసుకున్నా ఇంటికి పైన చూద్దాం. 110, 20. ఓకేనండి, కూరగాయలు కూడా తీసుకున్నాను. రాజకుమార్ అక్కడ కూర్చుంది, ఇంకా త్వరగా తీసుకుని బయలుదేరుతాం. 150 కొట్టే 150 కవర్ వేస్తాను. సౌకర్యాలకి ఇంకా కూరగాయలు కిలో టమాటా 30 రూపాయలు, కిలో దోసకాయ 20 రూపాయలు, కిలో బెండకాయ 20, అరకిలో వంకాయ 20. తాజా కూరగాయలు సౌకర్యాలకి ఇంకా కూరగాయలు. ఈ 4 రోజులు వస్తాయి మాకు కూరగాయలు.
రా సరే త్వరగా తీసుకుని బయలుదేరుతామండి ఇంకా.